నమస్కారం. మన భారతీయ భక్తి చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి. వాటి మధ్యలో అత్యంత ప్రభావితం కలిగించిన, భక్తికి రూపురేఖలే లేవని మనకు నిరూపించిన మహానుభావుడు భక్త కన్నప్ప. ద్వాపర యుగంలో అర్జునుడే కలియుగంలో తెన్నడిగా అనగా కన్నప్పగా అవతరించాడని అంటారు. అర్జునుడు ఆ జన్మలో శివ సాయుధ్యం పొందలేకపోవడంతో మరో జన్మ ఎత్తాడని చెప్తారు. ప్రాచీన కాలంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాయలసీమ ప్రాంతంలో దట్టమైన అడవుల్లో ఒక వేటగాడి కుటుంబం నివసించేది. బోయ కులానికి చెందిన తండై నాదనాద దంపతులకు తిన్నడు జన్మించాడు. తిన్నడుని వాళ్ళ తల్లిదండ్రులతో పాటు గ్రామంలో ఉన్న ప్రజలంతా ఎంతో గారాబంగా ప్రేమతో పెంచారు. చిన్నతనం నుండి తిన్నడు తన విలువిద్యలో చాలా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. దానితో పాటు అతడు జింకలు, అడవి పందులు వేటాడడంలో ఎంతో దిట్ట. వేటాడిన మాంసాన్ని అమ్మి తన జీవనం సాగించేవాడు. కానీ తిన్నడు హృదయం మాత్రం వేరే దిశలో ఊగిసలాడింది. అతడి గుండెల్లో ఎప్పుడూ పరమేశ్వరుడి పట్ల ఎటువంటి అడ్డంకులు లేని భక్తి ఉండేది. ఒకరోజు అతడు ఆహారం కోసం అడవి లోపలికి వెళ్ళగా, అలా అడవిలో వెళ్ళిన తిన్నడికి ఎటువంటి ఆహారము దొరకలేదు. అప్పుడు అలసిన అతను ఒక చెట్టు కింద కూర్చొని సేద తీరాడు. అలా నిద్రలో ఉన్న తిన్నడికి కలలో ఒక పెద్ద శివలింగం కనిపించి హఠాత్తుగా నిద్ర నుంచి మేల్కొన్నాడు. అలా నిద్ర నుంచి మేల్కొన్న తిన్నడికి ఒక పాత కాలం నాటి శివలింగం కనిపించింది. ఆ శివలింగం ఒక పెద్ద వృక్షం కింద నిండా పచ్చని చెట్ల మధ్య వెలిగింది. తిన్నడికి పూజా విధానం కానీ శాస్త్రాలు కానీ తెలియవు. అతనికి తెలిసిందల్లా శివుని పట్ల ఉన్న భక్తి మాత్రమే. ఆ విధంగా ప్రతిరోజు వేటకు వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో వేటలో దొరికిన మంచి మాంసాన్ని తీసుకువెళ్ళి శివలింగం ముందు పెట్టి తన భక్తిని చాటుకునేవాడు. అదే గ్రామంలో ఉన్న పూజారులు చూసి ఆశ్చర్యపడ్డారు. ఒక వేటగాడు పూజను అశుద్ధంగా చేస్తున్నాడని వాళ్ళంతా శివునికి ప్రార్థించారు. ఒకరోజు తిన్నడు ఎల్లప్పటిలాగా వేటతో వచ్చిన మాంసాన్ని సమర్పించాడు. తన పద్ధతుల్లో శివుడిని పూజిస్తూ ఉండగా శివలింగానికి ఉన్న కళ్ళలో ఒక కళ్ళ నుండి రక్తం కారడం మొదలయ్యింది. అది చూసిన తిన్నడికి భయం కలిగింది, ఆవేదన కూడా కలిగింది. నా శివుడి కన్ను నుండి రక్తం కారుతుందా? నా కన్ను ఇస్తాను అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బాణంతో తన కుడి కన్నుని తీసి శివుడికి పెట్టేశాడు. కనిపించకుండా గాయంతో ఉన్న తిన్నడికి ఏమాత్రం బాధ కూడా కలగలేదు. ఇంతలో శివలింగం రెండో కంటి నుండి కూడా రక్తం కారడం మొదలైంది. ఇది గమనించిన తిన్నడు ఏమాత్రం ఆలోచించకుండా తన రెండో కంటిని కూడా తీసి శివలింగానికి అమర్చాడు. తిన్నడు తన రెండో కంటిని అమర్చే ముందు తన పాదం పెట్టే స్థానం గుర్తుగా పెట్టుకొని రెండో కన్నుని అమర్చాడు. ఆ క్షణం శివుడు తట్టుకోలేకపోయాడు. తిన్నడు భక్తిని చూసి ప్రత్యక్షమై అతన్ని ఆపాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై కన్నప్ప అని పిలిచి, నాకు కన్నులిచ్చిన నిన్ను నేను కాపాడుతాను అన్నాడు. నీ పేరు భక్తి చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది. భక్తికి రూపురేఖలే లేవని, సాంప్రదాయాల కన్నా ప్రేమే ముఖ్యమని నువ్వు నిరూపించావు అని శివుడు అనుగ్రహం అందించాడు. కన్నప్పకు అదే క్షణం శివలోకం లభించింది. ఒక సాధారణ వేటగాడు శివుడికి అత్యంత ప్రీతికరమైన భక్తుడిగా మారాడు. మీకు ఇటువంటి కథలు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.